ఓం దుమ్ దుర్గాయై నమః. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారి అలంకరణ తేదీ నక్షత్రం చీర రంగు నైవేద్యము పూలు మంత్రము ఏమి పఠించాలి ఇంకా ఫలితము ఎంతో విశేషమైనటువంటి ఈరోజు ఇంకా మనము ఏమి చేయాలి అన్ని రోజులు కుదరని వాళ్ళు ఏం చేయాలి అన్ని క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయండి. 2025వ సంవత్సరము దేవీ నవరాత్రులలో 9వ రోజు సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలోను శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు కైలాస వాహన సేవలో సిద్ధిదాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభలతో వెలుగొందేటటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు త్రిశూలధారిణి అయి భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో చాలా శక్తివంతమైన రోజండి. మంగళవారంతో కూడి వచ్చిన రోజు చాలా విశేషం అండి. ఈరోజు నవరాత్రులలో అష్టమి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజునే మనము దుర్గాష్టమిగా జరుపుకుంటాం. ఈరోజే అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. దుర్గా అమ్మవారి యొక్క ఆవిర్భావము ఎలా ఇంకా విశిష్టత ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లలతో ఏమి చేయాలి అమ్మవారి యొక్క విశిష్టత గురించి క్లియర్గా తెలుసుకుందామండి. దుర్గతలను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది అమ్మవారు అష్టమి తిథి రోజునే. అందుకే అమ్మను దుర్గా అని పిలువబడుతుంది. అందుకే నవరాత్రులలో అష్టమి తిథి వచ్చిన రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటాము. ఈ తల్లి ఉపాసన చేస్తే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చు అనేది భక్తులకు ఉన్న ప్రగాఢమైన నమ్మకం. అమ్మను అష్టభుజ లేదా దశభుజ దారిని అని కూడా అంటారు. తల్లి చేతిలో త్రిశూలం ధరించి సింహాన్ని అధిరోహించిన దుర్గమ్మవారు పాదాల కింద మహిషాసురుడిని సంహరిస్తూ పాదాల కింద తొక్కి పట్టినట్టు ఉండి ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది భక్తులకు. పంచప్రకృతి మహాస్వరూపాలలో మొదటిది దుర్గా రూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలుగొందే ఈ అమ్మను ఆరాధిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, కూడా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలతో అమ్మని పూజించాలి. ఎందుకు అంటే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారండి. కాబట్టి అమ్మవారిని శాంతింపచేయడానికి అన్నీ కూడా ఎర్రటి వాడి అమ్మవారికి సమర్పించాలి అని చెబుతారు. ఈరోజు అస్త్రాలకు పూజ చేస్తారండి. వృత్తి ఉద్యోగాలలో స్థిరపడిన వారు అస్త్ర పూజ తమ వృత్తికి సంబంధించిన సామాగ్రిని పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజిస్తారు. ఎందుకు అనంటే పాండవులు అరణ్యవాసం ముగించి అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్ము చెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాన్ని దాచిపెడతారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మి చెట్టుపై దాచినటువంటి ఆయుధాలను తీసి పూజించి ఉత్తర గోగ్రహణ యుద్ధం చేసి శత్రువులపై విజయాన్ని సాధించి విజయుడయ్యాడు. అప్పటి నుంచి కూడా ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మి చెట్టు పవిత్రతను సంతరించుకుంది. అందుకే అప్పటి నుంచి ప్రజలు కూడా జమ్మి చెట్టుకి పూజ చేస్తారు. కానొక సమయంలో దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు విశ్వం పూర్తిగా విధ్వంసం సృష్టించేవాడు. దేవతలు అతన్ని ఓడించలేకపోయేవారు. అతని దారుణాలు భరించలేక కైలాసానికి వెళ్ళి అందరూ శివుని సహాయానికి వెళ్తారు. కానీ దుర్గముడికి మనిషి చేతిలో అనేది మరణం లేని వరాన్ని పొందుతాడనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ బలాలతో శక్తిని సృష్టిస్తారు. దీనితో శక్తి వెంటనే శాంతిని నెలకొల్పడానికి ఆ దుర్గముడు అనే రాక్షసుడిని సంహరిస్తుంది. అందుకే ఆ దుర్గాదేవిని అవతరించిందనమాట. ఆ రాక్షసుడిని సంహరించడానికి త్రిమూర్తులు ఉన్నారు కదండి, వాళ్ళ శక్తితో అమ్మవారు అవతరించింది. అందుకే మనం ఈరోజు దుర్గాష్టమిగా జరుపుకుంటాము. ఈరోజు కుమారి పూజ కూడా దుర్గా పూజలో ఒక భాగం. పూజ అంతా అయిన తర్వాత ఆఖరి భాగంగా ఈ కుమారి పూజ చేస్తారు. దుర్గాష్టమి రోజు పెళ్లి కాని అమ్మాయిలను దేవతా ప్రతిరూపంగా పూజిస్తారు. ప్రతి ఇంటి ఆడబడ్డ కూడా దేవత స్వరూపంగా పూజ ఈ కుమారి పూజ అమ్మవారి రూపంలో అందుకుంటుంది. ఈ పూజ దుర్గాష్టమి పూజ ముగింపులో జరుగుతుందన్నమాట. పూజ కోసం కన్యను ఎంచుకుంటారు కదండి. జాతి కుల మత భేదాలు ఉండవు. సిద్ధాంతపరంగా ఏ ఆడబడుచు అయినా సరే ఈ కుమారి పూజని వాళ్ళని ఎంచుకొని పూజించుకోవచ్చు.
కుమారి పూజ చేసుకోవడం ఈరోజు ఎంతో విశిష్టత అండి. ఇంకా తమ పిల్లల్ని పాఠశాలలో చేర్చే వయసు ఉంటే కనుక, అంటే కొత్తగా జాయిన్ చేసే తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే కూడా దుర్గాష్టమి రోజు లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడానికి చాలా ముందుంటారండి. తమిళియన్స్ అయితే కనుక ఈ నవరాత్రుల్లోనే ఈ విజయదశమి దుర్గాష్టమి రోజుల్లోనే స్కూళ్ళకి జాయిన్ చేస్తారు. ఎంత విశేషమైనటువంటి దుర్గమ్మ వారి అలంకరణ మనకి నవరాత్రులలో 9వ రోజు 2025వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు ఇది వచ్చేసి అష్టమి తిథి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము. మనకి అష్టమి తిథి 29వ తేదీ సోమవారం రోజు మధ్యాహ్నం 12:06 నుంచి 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:27 వరకు ఉంటుందండి. ఆ తర్వాత నుంచి మనకి నవమి తిథి ప్రారంభమవుతుంది. అమ్మవారి అలంకరణ శ్రీ దుర్గాదేవి అలంకరణ. చీర కలరు ఎర్రని కలర్ అంటే ఎరుపు అండి. పువ్వులు ఎర్రని పువ్వులు ఇంకా ఎర్రని మందారాలు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా గూడాన్నం అంటే బెల్లం అన్నము, పులిహోర, శాకాన్నము, కదంబం అన్ని మరియు పులగము సమర్పిస్తారు. ఈరోజు పఠించవలసినవి శ్రీ దుర్గాదేవి అష్టోత్తరము, దుర్గా స్తోత్రాలు, దుర్గా సప్తసతి, ఇంకా లలితా సహస్రనామము, అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకుంటామండి. చదువుకోలేకపోయినా ఈరోజు వినినా కూడా మంచిదండి. ఇంకా ఈరోజు పఠించవలసిన మంత్రము ఓం దుమ్ దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోండి, మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయం సాధిస్తాము. ఇంకా అనుగ్రహంతో అన్నింటా మనకే విజయం చేకూరుతుందండి. రోజు దానంగా ఎర్రని చీర ఇస్తే మంచిది. ఇంకా ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకున్నా మంచిదండి. ముఖ్యంగా లేని వాళ్ళకి ఆ ఎర్రని చీరను దానంగా ఇవ్వండి, మంచిది. ఈరోజు నిషిద్ధ ఆహారము, మనకి ఏవైతే ఇష్టమైన వస్తువు ఉంటుందో దానిని నిషేధించడము. రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు మనకి 30వ తేదీ ఉదయం 4:16 నుంచి 8:19 లోపల. మరలా కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుంచి 12 గంటల లోపల. ఇక సాయంత్రం పునః పూజ చేసుకోవడానికి కానీ, ఉదయం చేసుకొని వాళ్ళు సాయంత్రం చేసుకోవడానికి కానీ పూజా సమయం 4:18 నుంచి రాత్రి 7:30 లోపల. చక్కగా ఈరోజు అందులో మంగళవారం కూడా కలిసి వచ్చింది కదండి. చక్కగా ఈ దుర్గా అమ్మవారికి ఎర్రటి కుంకుమతోటి కుంకుమ పూజ చేసుకుంటూ అమ్మవారికి సంబంధించి చదువుకుంటూ చేసుకుంటే చాలా మంచిదండి. దేవీ నవరాత్రుల్లో అన్ని రోజులు కుదరని వాళ్ళు కూడా ఈ ఆఖరి 3 రోజులు అంటే దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజులు చేసుకున్న నవరాత్రులు పూర్తి పుణ్యం కలుగుతుందని చెప్తారండి. అంత శక్తివంతమైన రోజులు ఈ 3 రోజులు. తెలిసింది కదా ఫ్రెండ్స్, దేవీ నవరాత్రులలో మనకి 9వ రోజు అలంకరణ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఏదైనా సరే ఇలాగే చేయాలి అలా చేయాలి ఏముండదండి. భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని పూజించుకోవడమే ముఖ్యము. మనం ఇంట్లో చేసిన కుదిరితే ఇదే నైవేద్యాలు చేసి పెట్టండి. కుదరకపోతే ఇంట్లో చేసుకున్న ఏదైనా సరే నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు. చక్కగా ఇంట్లో పూజ చేసుకొని ఏ రోజుకు సంబంధించిన ఆ రోజు చదువుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. వరాల జల్లులు కురిపించేటటువంటి దేవి నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.